నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కాలినడకన తిరుమల చేరుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. నడకదారి భక్తులకు భద్రత కల్పించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే చూస్తూ ఊరుకోం. అసెంబ్లీలో ఆటవిక పాలన నిలదీస్తామన్న మాజీ సీఎం జగన్. ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలో కార్పొరేట్ సంస్థలతో సమావేశం నిర్వహిస్తామన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట్రావు. వాయుగుండంగా మారిన అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు టీడీపీ నేతలు కార్యకర్తలు అలిపిరి వద్ద స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన ఆమె బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ నేతలతో కలిసి స్వామివారి దర్శనానికి రావడం సంతోషంగా ఉందన్నారు. మెట్ల దారిలోని కొన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని, శ్రీనివాసుని గురించి మాత్రమే మాట్లాడతారని ఆమె పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి విధ్వంసాలు, దాడులు, హత్యాయత్నాలను ప్రోత్సహిస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జూలై 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ రోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆటవిక పాలన సాగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా. ఈ 45 రోజుల పాలనలో 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి. కావాలంటే ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు. మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసరు. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు, తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించడం అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్లిపోయిన
రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనను వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి, అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు, సూపర్వైజర్ గా పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము. ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించారు. కాకినాడ దుమ్ములపేట రైల్వే ట్రాక్ కింద స్తంభించిపోతున్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి దుమ్ములపేట రైల్వే ట్రాక్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి బాక్స్ కల్వర్ట్ పైపులతో ఏర్పాటు చేసిన కల్వర్ట్లను పరిశీలించారు. ట్రాక్ క్రింది ప్రాంతంలో నిలిచిపోతున్న చెత్త కారణంగా నీరు స్తంభించిపోతున్న సమస్యపై అధికారులతో చర్చించారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం కేఎస్పీఎల్, ఎన్ఎఫ్సిఎల్ కోరమండల సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులు ఆదేశించారు. వర్షానికి ఏదైతే మొదలైందో దుమ్ములపేట ఏరియాలో ఒక 3 దగ్గరల రైల్వే ట్రాక్ కింద నుంచి వాటర్ ఫ్లో అనేది యాక్చువల్ డిజైన్ చేయబడింది. అందులో వన్ సైడ్ చూసుకుంటే బాక్స్ కల్వర్ట్ ఉంది, అదర్ సైడ్ చూసుకుంటే రైల్వే ట్రాక్ కింద 3 కూడా పైప్ కల్వర్ట్స్ చేయండి. అందువల్ల ఏవైతే ఫ్లోటింగ్ మెటీరియల్ బాగా హెవీగా వచ్చేటప్పుడు ఒకవైపు మొత్తం అది బ్లాక్ అయిపోతుంది. అది తీయటం కూడా కల్వర్ట్ కింద వెళ్ళి మాన్యువల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది. మేజర్గా దీనికి కంట్రిబ్యూటర్స్ కేఎస్పీఎల్ వాళ్ళు, అదేవిధంగా నాగార్జున ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు, ఇప్పుడు గ్రీన్కో అయింది, కోరమండల్ వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఇది వరకు రెగ్యులర్గా అది రిమూవ్ చేసేవారు. నేను పర్మనెంట్ సొల్యూషన్ కింద ఇటువైపు కూడా బాక్స్ కల్వర్ట్స్ వాళ్ళకి కట్టమని చెప్పడం జరిగింది, లేదా అంతవరకు వాటిని రిమూవ్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అది ఇంకా వాళ్ళకి ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆగారు. ఇమీడియట్గా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అదేవిధంగా ఇంజనీరింగ్ వర్కర్స్ కూడా వచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ లోపుగా ఒక 2 to 3 డేస్లో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి పర్మనెంట్ సొల్యూషన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ అడగడం జరుగుతుంది. టిల్ దట్ ఆ టైము వాళ్ళు మెయింటైన్ చేయాలి, మొత్తం ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఏరియాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది, అక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు. కంటిన్యూస్గా గత 2 నెలలుగా మనం చేసినటువంటి సిల్ట్ క్లియరెన్స్ వల్ల కానీ, ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ అక్కడ కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేకపోతే బ్లాక్ అయిపోవడం ఎటువంటి లేకుండా ఫ్రీగా జరుగుతుంది. ఇటువంటి 1 or 2 ప్లేసెస్లో ఉన్నాయి. దాని మీద ఫోకస్ పెట్టి ఈ నెక్స్ట్ 4-5 రోజులు కూడా ఈ వర్షం అంతా అయ్యేటంత వరకు కూడా క్లియర్గా 24/7 మా సిబ్బంది ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగను గొప్పగా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దర్గాను రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దర్గాలో ఆయన పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రొట్టెల పండుగ సందర్భంలో ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది. బారాషాహి దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసిన 2014 తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొన్నారు. ఇది ఒక ప్రత్యేకత. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు. బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్లలో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షం కోసం, సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది. మరి ఈరోజు సమయాన్ని తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈనాడు చూశాం. మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్ గా పనిచేశారు. వారు కూడా ఉన్నప్పుడే 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. హిందూ ముస్లిం సామరస్య వేదిక, దీనికి ఎవరికి ఏమి అభ్యంతరాలు లేవు. అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి. ఈ రొట్టెల పండుగలో అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు. ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే 20 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే, ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు. ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ 5 కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను, మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.